దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! మరి దేవుడు చెప్తారు, నెలలలో ఈ నెల మీకు మొదటిది. నెలల్లో అంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదండీ! ఆ నెలల్లో మొదటి నెల ఈ నెల. దీన్ని బైబిల్ గ్రంథంలో అబీబు నెల అని చెప్తారు. ఏ నెల అంటే మరి బైబిల్ ప్రకారం అంటే మనకి తెలుగు నెలలేనండి. ఇదేంటండి మీరు అన్యులా అండి? మేము ఉగాది చేసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు పండగ చేసుకుంటున్నారు అనేసి అంటారేమో. అందరికీ అలవాటైంది ఏంటి అంటే జనవరి 1 అంటే క్రైస్తవులది అనుకుంటా ఉంటారు. జనవరి 1 అంటే జాన్సిస్ అనేటువంటి దేవతను నిలబెట్టినటువంటి రోజు. అది అన్యాచారం. కానీ బైబిల్ ప్రకారం చూస్తే ఏంటంట? అబీబు నెల. ఏమండి ఇది నెలల్లో మనకి మొదటి నెల. ఈరోజు మరి దేవుని సన్నిధిలో మనం క్రొత్త సంవత్సరం ఆరంభంగా దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరి మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మరి యొక్క అవకాశం అనుకోవచ్చు. ఏమండి అంతేనా? ఎంతోమంది భక్తులైన వారు, లేకపోతే ఇంకా మరి జీవితం మీద ఎంతో ఆశలు ఉన్నటువంటి వాళ్ళు, బలవంతులు, ఏమండి ఎంతోమంది ఎంతో మంచి కార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళ కార్యాలు చూస్తే అయ్యో వీళ్ళుంటే బాగుండు అనుకుంటాం. అలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కానీ మనల్ని దేవుడు ఉంచారు అంటే ఆయన ఉద్దేశం ఇంకా మన పట్ల ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. మనల్ని ఆశీర్వదించడం కోసం, దీవించడం కోసం దేవుడు ఇష్టపడుతున్నారు. ఆశీర్వదించడం, దీవించడం అంటే ఏంటంటే ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని అంతా మంచిగా అయిన తర్వాత, పిల్లలకు కూడా పెళ్లి చేసిన తర్వాత, మనవళ్ళు పుట్టిన తర్వాత, ఆ మనవరాలికి కూడా మనవడు పుట్టిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతే అబ్బా అంటారు కదా! అంతేనా? అది కాదండి. దేవుని చిత్తం ఏంటి అంటే 20 సంవత్సరాలు అవనివ్వండి, 15 సంవత్సరాలు అవనివ్వండి, 10 సంవత్సరాలు అవనివ్వండి, ఎవరైతే భక్తిగా ఉంటారో, పరలోక రాజ్యానికి ఏమండి సిద్ధపడిపోయి ఉంటారు. ఏమండి పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తారు? తీసుకుంటారు. అర్థమవుతుందండి? అంటే మనిషి జీవితం, నరుని ఆయువు ఎంతంటండి? 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, వాటి వైభవం, దుఃఖం, ఆయాసం. అంటే అబ్బా బాగానే నీట్గా తయారై వచ్చారనుకోండి, మనం ఏమనుకుంటాం? ఆహా భలే బ్రతికారు, 90 సంవత్సరాలు ఉంది. రాత్రి అంతా కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతాయి, ఏయోటి ఉంటానే ఉంటాయి. ఏమండి మా నాన్నగారు తర్వాత ఆయన మొన్న చనిపోయారు కదా, 70 వచ్చేసినాయి, ఆయుష్ అంతా రెడీ అయిపోయింది, ఇంకెందుకు ఉన్న ఆయాసం దుఃఖం అనేవాడు అంటుండే అస్తమానం. ఏమండి అస్తమానం అదే మాట అనేవాడంట. ఆయాసం దుఃఖం అన్న బైబిల్లోనే చెప్తున్నప్పుడు ఇంకెందుకు? ఏమండి కాబట్టి నిజంగా మరి నరుని ఆయువు 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు సంపూర్ణంగా ఒక మానవునికి అవకాశం ఉందండి. అప్పటికి కూడా మాట వినలేదనుకోండి, ఏమండి వాళ్ళ కర్మ అది. 70 సంవత్సరాలు వచ్చే వరకు ఈ లోకం కోసమే పూనుకున్నాం అనుకోండి, ఇక్కడిక్కడే పూసుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఈ లోకం కోసం కాదు బ్రతికేది. ఏమండి చక్కగా ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమండి చక్కగా మరి ఏదో ఉన్నది ఏదో తినేసి పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా. పెన్షన్ అంటే ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం కాదు సుమా, దేవుడే ఇస్తున్నాడు మీకు. అది తినేసి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఇవి అర్థమైన పనులు ఏమీ కూడా పెట్టుకొని అవసరం లేదు. ప్రభువా నా జీవితకాలం అంతా కూడా నేను మీ పనులు చేయలేకపోయాను, ఇక నుండి అయినా మీ పనులు చేస్తాను. ఏం పనులు? చిన్న ప్రార్థన చేస్తే చాలు. మీరు అందరి కోసం ప్రార్థన చేస్తే చాలు, ఆశీర్వదిస్తాడు దేవుడు. మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కొంత బాధ్యతలు అనేటువంటివి మనం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని కోసం ఏం చేయాలి? ప్రార్థనలు చేయడం నేర్చుకోవాలి. మనం పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టి అందరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం చేస్తే ఏమవుద్ది? పరలోక రాజ్యానికి సిద్ధపడగలుగుతాం. అంతేనండి. కొంచెం ముసలోళ్ళు అయిన తర్వాత చాదస్తం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నేనైనా మీరైనా అప్పుడు దాకా ఉండాలన్న ఆశ కూడా అయితే నాకైతే లేదు. ఏమండి కొంచెం మా నాన్నగారు అందరికీ వాక్యం చెప్పడానికి చాలామంది అమ్మాయిల్ని తయారు చేశారు ఆయన. ఏమండి ఒక 20 మందికి ఒక అమ్మాయిని తయారు చేసేసారు. వాళ్ళే ఫోన్ చేసుకోవడం, వాళ్ళు ప్రార్థన చేయడం. ఈ 20 మందికి కూడా మధ్య మధ్యలో వారానికి అక్కడక్కడ గృహ కూటికలని పెట్టేసి వాళ్ళే బైబిల్ వాక్యాలు చెప్పడం, అలా తయారు చేసేసారు ఎంతమందినైనా సరే. కాబట్టి మరి మీరు కూడా చక్కగా తయారైతే బాగుంటుందని ఆశ అనమాట అండి. కొంతమంది అన్న 2 ముగ్గురన్నా తయారైతే ఏమండి
పిల్లల చేతికొస్తే ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఏమండి? బాగుంటుందా బాగోదా? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్లా ఉంటే కష్టంగా ఉంటాయి కదా! చిన్నపిల్లలు అప్పుడే కొంచెం పెద్ద బాధ్యతలు చేస్తుంటే ఎంతో సంతోషం కదా! మరి మీరు కూడా మరి భక్తి విషయంలో మరి వినేవారుగా మాత్రమే కాదు, విన్నదంతా కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్తా ఉంటే, ఆ తర్వాత రోజు బైబిల్ చదువుతా ఉంటే, దేవుడు మనలందరినీ కూడా వాడుకుంటా ఉంటారు. మన జీవితాన్ని మనం అనేకులకు మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. మరి వయసుండగా, బలముండగా మన పనులు మాత్రమే మనకి సరిపోతా ఉన్నాయి. ఏవండి? ఇంకా అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. ఏవండి? ఎవరైనా సరే మా పనులు అయిపోయినాయండి, దేవుని సన్నిధికి ప్రశాంతంగా వచ్చేస్తాం అన్న వాళ్ళని ఎవరినైనా చూసారండి? చూడలేదు కదా! ఏవండి? కాబట్టి దేవుని పనులకి మనం ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి? దేవునికే ఇవ్వాలి. ఏంటంటే ఈ లోకంలో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. మంచి అందగాళ్ళు, మంచి బలవంతులు వెళ్ళిపోతా ఉన్నారు. ఏవండి? ఏంటి వీళ్ళు భక్తులు కదండి అంటా ఉంటారు. భక్తులని కాదండి, ఇంకా రెడీ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవడమే. సంతోషంగా వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏం బాధపడరు, ఇష్టపడతారు. కాబట్టి మనకిచ్చినటువంటి ఆయుష్కాలం ఇంతవరకు ఎంత గడిచిందో చూసుకొని మనం ఏం చేయాలి? ఇకనైనా సరే ఈ రోజు నుండి అయినా ఏమండి మమ్మల్ని దీవించండి అయినా, మమ్మల్ని ఆశీర్వదించండి అయినా అని ప్రార్థన చేసుకోవాలి. చాలా ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనిషి గొప్పవాళ్ళు అవరు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ మనిషి కూడా ఉన్నతమైన స్థితికి ఎదగలేరు. ఉన్నతమైన స్థితి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండడమే ఉన్నతమైన స్థితి. ఏమండి? అర్థమవుతుందండి? చింతలు అర్థమవుతుందా? చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి? మనం చక్కగా వినాలి దేవుని వాక్యాలు. చిన్నప్పటి నుంచి కూడా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదిస్తారంటండి. అతి చిన్న వయసు నుంచే మనం దేవుని భక్తిలో ఉంటే గనక మన జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. వందనాలండి. కాబట్టి మనం ఒకసారి కొంచెం వాక్యం చూసుకొని దేవుడు మనల్ని ఈ లోకంలో అలాగే పరలోకంలో కూడా సంతోషంగా చూసుకోవాలని ఎంతో ఇష్టపడతా ఉన్నారండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 వచ్చిన చూడండి ఒకసారి. దేవుని యొక్క ఉద్దేశం కానీ, దేవుని యొక్క మనసు కానీ ఏంటి అంటే దేవుని ప్రజలు ఆశీర్వదింపబడాలని. మనకందరికీ ఇష్టమేనండి ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమండి? ఆశీర్వాదం అంటే ఏంటి? ఉన్నది కొంచెమైనా అది ఏమవుతుంది? విస్తరించడం ఆశీర్వాదం అంటారు కదా! విస్తరణ. చదవండమ్మా 6:24. ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఇలా ఆశీర్వదించు వాళ్ళని. వాళ్ళు చేయవలసినటువంటి పనులన్నీ చేసినప్పుడు ఏమండి మరి వాళ్ళు మొక్కుబళ్ళు తీర్చుకున్నప్పుడు, అలాగే నాజీరు చేసుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, అవన్నీ తీరిన తర్వాత వాళ్ళని ఏం చేయాలంట? ఇశ్రాయేళ్ల ప్రజల్ని నువ్వు ఇలా ఆశీర్వదించు. ఏంటంట? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాగే ఆయన కాపుదల ఉంటుందంట. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుడు తన ఏంటంటండి? ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను దేవుడు తన మరి సన్నిధిని మన మీద ప్రకాశింపజేయాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? మనం కూడా ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధి అంటే ఏంటండి? ఆయన ఉన్నటువంటి ప్లేస్ కదా. అంటే ఎక్కడ మీరు మోకరించినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారు? ఆయన సన్నిధిని మన మీద ప్రకాశింపజేస్తారు. ఆయన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణిస్తారంటండి. దేవుడు కరుణించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానం ఎవరితో అండి? సమాధానం ఎవరితో? దేవునితో, అలాగే మనుషులతో కూడా, బంధువులతో కూడా. సమాధానం లేని చోట సంతోషం ఉంటుందండి? మనకు బాగా నవ్వొచ్చింది. నవ్వాలి అంటే ఒక శత్రువు ఎదురుగుంటా ఉన్నారు, మనకి గిట్టనటువంటి వాళ్ళు. మీరు నవ్వగలరా? ఏమండి? నవ్వొస్తే ఆపేస్తాం కదా. ఏంటంట? సమాధానం కలుగు చేస్తాడంట అంట
దేవునితో సమాధానం కావాలి, మనిషితో సమాధానం కూడా కావాలి. మనకి దేవుడు ఇస్తారంటండి. ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి మనకి సమాధానం కలుగజేస్తారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఏంటంటండి, ఇలా దీవిస్తే నేను వారిని మరి ఆయన నామాన్ని ఉచ్చరించదు. యెహోవా మిమ్మల్ని కాపాడునుగాక, మీకు సమాధానం కలుగు చేయనుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింప చేయనుగాక అని మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో నేను కూడా ఏం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింప చేయనుగాక. ఆమేన్. అలాగే చదువుకుందామండి కొంచెం వాక్యం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. ఏంటంటే దేవుడు నేడు నేడు యెహోవా మిమ్మును విస్తరింపజేసి ఉన్నాడు కాబట్టి మీరు ఎలా ఉన్నారంట? దేవుడు ఆశీర్వదిస్తే ఆకాశ నక్షత్రాలను ఎవరైనా లెక్క పెట్టగలరండి? దేవుడు ఆశీర్వాదం అలా ఉంటుంది. మన ఆశీర్వాదం ఎలా ఉంది ప్రస్తుతానికి? ఏమండి, ఆశీర్వాదం ఎలా ఉంది చూసుకోవాలి. మనం చూసుకొని దేవుణ్ణి తప్పకుండా, దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం అడిగితే అడిగితే తప్పకుండా ఇచ్చే దేవుడు. కాబట్టి ఒకవేళ అడగలేనటువంటి పరిస్థితి మన లోపమా చూసుకోవాలి. మనం దేవుడు ఏం చేస్తారంట? ఆకాశ నక్షత్రాల్లా విస్తరింపజేస్తారంట. అంత ఆశీర్వాదం ఉంటుంది అనమాట ఆకాశ నక్షత్రాల్లా. మనుషులు 2, 1, 3 అంతకంటే ఎక్కువ కానట్లేదు ఎవరినైనా సరే. ఏమండి, దేవుడు ఏం చేశారంట? వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజలు పొట్ట పూటి కోసం, ఆహారం కోసం బయలుదేరి వెళితే వాళ్ళని ఏం చేశారంటండి? ఆకాశ నక్షత్రాల్లా చేశారంట. గనుక మీరు ఏమయ్యారు? విస్తరించి ఉన్నారు. గనుక మీరు ఎన్ని రెట్లు అంటండి? ఎవరికైనా కానుకిచ్చామనుకోండి ఏమంటారండి? రెట్టింపు ఆశీర్వాదం దయచేయండి ఆయన అంటారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అనుకుంటా, 1000 రెట్లు చేయండి ఆయన. 1000 రెట్లు ఆశీర్వదిస్తాడంట దేవుడు. రెట్టింపు అంటే ఎంత అండి? మీరు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు. ఒక విత్తనం పెట్టారనుకోండి, 2 విత్తనాలు కాసి ఊరుకుంటుందండి. అది ఒక కాయ కాసినప్పటికీ కూడా ఎన్ని కాయలు కాస్తుంది? 100 రెట్లకి వెళ్తుంది. ఒక 10 కాయలు కాసింది అనుకోండి, 1000 రెట్లు అయినట్టే. ఒక విత్తనం మీరు పెడితే 10 కాయలు కాసింది అంటే 1000 రెట్లు వచ్చినట్టే అన్నమాట. దేవుని నామములో దేవుడు మనల్ని ఏం చేస్తారంట? 1000 రెట్లు అయ్యేలా చేస్తారంట మన ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు అసలు ఎలా, ఇదేంటి మాకు ఎందుకని రావట్లేదు ఆశీర్వాదాలు, ఎందుకు రావట్లేదు దీవెనలు? దేవుడు ఇస్తానన్నారు కదా అనేటువంటిది మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి? అందరికీ తెలుసు. నాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళే అందరూ. ఏమండి, బైబిల్ చదివినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా ఒకవేళ మనం చేసినప్పటికీ కూడా ఏం చేయాలంటండి? దేవుని సన్నిధికి అంటండి. ఇప్పుడు ప్రథమ ఫలాలు ఉంటాయి కదా ఏమండి, ప్రథమ ఫలాలను ఏం చేయాలంట? దేవుని సన్నిధికి తీసుకొచ్చుకొని అక్కడ పెట్టి, ప్రభువా పరదేశంలో ఉండగా ఎంతో కష్టాల్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు సొంత పంట వేసుకోవడానికి మీరు కృప చూపించారు నాయనా, ఇవి మాకు ఇచ్చారు కాబట్టి ఇవి ప్రథమ ఫలాలుగా మొదటిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన అని తెచ్చి మోకరించి ప్రార్థన చేయాలంట. చేస్తున్నామండి? ఆయన సన్నిధిని పెట్టి ప్రార్థన చేయాలి అంట. మరి చేస్తున్నావా? ఏమండి, మనం తినటం కూడా అయిపోయేదాకా సంచి అక్కడే ఉంటుంది. ఎక్కడో తెద్దాం అనుకున్నాము, తేలేదు. ఏమండి, ఇవన్నీ అమ్మేసుకున్నాక మనం అంతా తినేసిన తర్వాత ఏమవుతాయండి? అరిసెలు ఏమైపోతాయి? ఇంకో రకమైన వాసన వచ్చేస్తాయి. తీసి పక్కన పెట్టామమ్మ, 20 రోజులు అయిందమ్మా అన్నారు అనుకోండి. చాలామంది ఇస్తూ ఉంటారు కాదంట్లా. ఏమండి, ఏం చేయాలి మనం? అది తెచ్చుకొని ప్రార్థన చేసుకోవాలంట. సేవకుడు ప్రార్థన చేసేదానికంటే కూడా మీరు ఏం చేసుకోవాలి? అది అక్కడ పెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఆయన చెప్పిన మాట మనం వినాలి కదా. వినాలే వద్దండి? మరి ప్రభువా మమ్మల్ని దీవించండి. ఏదైనా సరే కానుక తీసుకొచ్చి ఇలా వేసేసుకొని కదా, ప్రభువా నన్ను అంగీకరించండి, కొంచెం కానుక ఉంది, ఈసారి నన్ను ఆశీర్వదించండి ఆయన అనుకొని మనసులో అనుకొని వేస్తే బాగానే ఉంటుంది. వేస్తున్నావులే, మనకి అందరికంటే ఎక్కువ వేస్తున్నావులే అన్నట్టు కాదు. మనం ఏం చేయాలి? ప్రభువా ఈ చిన్న కానుకని అంగీకరించండి, నేను అంతకంటే ఎక్కువగా
అంటాడు, మీరు ఒకవేళ మందిరానికి తీసుకెళ్ళవలసినటువంటి కానుక మీరు మొయ్యలేనంతగా ఉంటే, అంటే ఏంటి? అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం చాలా దూరంగా ఉంది. వాళ్ళంటండి, వాళ్ళకి గొర్రెలు, గొడ్లు అన్నీ విస్తారం అయిపోయినాయి. వారి కానుకలు కూడా ఎక్కువైపోయినాయి. వాటిని మోయలేని పరిస్థితిలో ఉంటే మరి ఎందుట్లో తీసుకెళ్ళాలి? కష్టం కదా! అప్పుడు మీరు వెండికి మార్చుకొని తీసుకెళ్ళండి అంటాడు. మోయలేనన్ని కానుకలు ఉన్నాయండి మన దగ్గర. ఏమండి? మళ్ళీ ఆశీర్వదిస్తాడంట దేవుడు. మొయ్యలేనంతగా ఉంటే గనక నువ్వు వెండికి మార్చుకొని తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కో. దేవుడు ఆప్షన్ పెట్టాడు. మరి అన్నీ తీసుకురావాలంటే కష్టం కదా! ఆ డబ్బులు ఏం చేయాలంట? వెండికి మార్చుకొని. అసలు దేవుడికి ఇచ్చేదే మోయలేనంత ఉంటే మన దగ్గరది ఏమున్నదే దేవుడికి ఇచ్చేది ఎంత అండి మనం? ఎంత? 10% అనుకుందాం. లేకపోతే ప్రథమ ఫలాలు అయితే 1. నీకు 1000 వచ్చినా ప్రథమ ఫలం అంటే ఎన్ని? 1 కదా! అవునా కదా? వాటినంట మొయ్యలేనంతగా దేవుడు ఆశీర్వదిస్తారంట. మరి అలాంటి ఆశీర్వాదాలు మనం చూడాలని ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. కాబట్టి ఇక్కడ 1000 రెట్లు ఎక్కువ చేసి తాను నీవితో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం చెప్దాం. మిమ్మల్ని అలాగా దేవుడు దీవించును గాక. అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12 వచ్చిన ఒకసారి. హ్మ్. 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 దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా విని వాటిని అనుసరించి నడుచుకునుట ద్వారా హ్మ్. 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 ఏంటంటండి, ఆయన పితరులతో ప్రమాణం చేశాడు. కనాను దేశానికి వారిని తీసుకెళ్తా అన్నారు. మనకి ఏ ప్రమాణం ఉందండి? మనకి పరలోక రాజ్యం. అర్థమవుతుందా? మనకి పరలోక రాజ్యం. ఈ లోకంలో ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. నువ్వు ఏది చేసినప్పటికీ కూడా దీవెనే ఉంటది. నిన్ను పైవారిగా, అప్పిచ్చేవారిగా ఏవండి, ఒక విత్తనం విత్తితేనే మహావృక్షంగా మారి అనేకులకు ఎంత కాయ కోసినా తరగనటువంటిదిగా ఉంది. మనం ఎలా ఉండాలండి మరి? ఏవండి? కాయలు కాయకన్నా ఉంటే భలే ఉంటదిలే, రాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయి అనేటువంటి అంత మంచి జ్ఞానం ఉందనుకోండి. ఏవండి? ఒక్క కాయ కూడా కాయనులే అంటే యజమానుడు ఏం చేస్తారు? ఏం చేశారంట? ఆయన వచ్చి ఏం చేశారు? ఒక్క ఫలం కూడా లేదంట. ఒక్క ఫలం కూడా లేకపోతే ఇంకెందుకు ఎండిపో అన్నారంట. అన్నారా? అర్థమవుతుందండి? ఒక్క ఫలం కూడా లేకపోతే బాగోదు. సోమరివైన చెడ్డదాసుడు అంటారు. ఒక్క ఫలం కూడా లేనటువంటి వాళ్ళని ఏమంటారు? అంటే కొంచెం కూడా దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా లేకపోతే కష్టమే కదండి. బాగా సంపాదించే వాళ్ళు అనుకోండి, పెన్షన్ బాగా వస్తుంది అనుకోండి, ఏమంటారు? ఏమంటారండి? హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయన బ్రతకపోతే మా బ్రతుకులన్నీ పాడైపోతాయండి, ఈయన కావాలండి. అలా మంచంలో ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? 100 సంవత్సరాలైనా బ్రతకాలని చూస్తారు, కష్టపడైనా పెంచుకుంటారు. అది ఏమీ లేనివాళ్ళు అనుకోండి, ఏం చేస్తారండి? పోనీలే ఏం చేస్తాం, ఏమండి? అంతేనా కాదా? ఫలాలు ఇచ్చే చెట్టుని ఏం చేస్తారు? కొంచెం నీళ్లు పోసి ఇంక మరీ ఎక్కువగా కాయాలని చూస్తారు. కాబట్టి దేవుడు అంటాడు, ఆయన చెప్తున్నారు, ఈ విధులను వాటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపుచు ఏంటంటండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని చేత దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. యాకోబు అంటాడు, నేను అడుగు పెట్టిన నా పాదం పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించారు. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా, 10 సార్లు మోసం చేశాడంట మా అంగారు. అయినప్పటికీ కూడా గుంపులుగా తయారాడు. ఏమండి? అవునా కదా? ఒకని ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే ఆయన శత్రువులు సహా మిత్రులుగా మారుస్తారంట. యాకోబు యొక్క అన్నయ్య ఏసావు తన మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరి ఉన్నాడన్న మాట విని పట్టుదలగా ప్రార్థన చేసి, ఏమండి, పట్టుదలగా ప్రార్థన చేసి తనకు ఒక కానుకను సిద్ధం చేస్తే బయలుదేరితే, ఏమండి, మీ అన్నయ్య 450 మందిని వేసుకొని బయలుదేరి వస్తున్నాడు మిమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి అంటే ఏంటంటండి, అంత గుంపులుగా డివైడ్ చేశాడంటండి. ఏమంటే ఆఖరిన తాను ప్రేమించినటువంటి భార్యను పెట్టారు, వారి పిల్లల్ని పెట్టారు. ఒకవేళ ఒక గుంపు ఎగిరిపోయినా ఇంకొక గుంపు అన్నా ఉంటుంది అని చెప్పి తన కానుకలు ఫస్ట్ సిద్ధం చేశాడు. ఆ తర్వాత అలా పెట్టుకుంటూ వచ్చాడు పాపం. కానీ ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తే విరోధంగా ఉన్నటువంటి అన్నయ్య ఏం చేశాడంటండి, ఇలా కౌగలించుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే నీ ప్రాణం నిలబడతాయి.
ఒకడు సర్వలోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? దేవుడు లేకపోతే మనకి ప్రయోజనం లేదండి. దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొని వారిని ఆయన ప్రేమిస్తారు. ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తారంట. వారి నిధులను నింపుతానంటారు. ఆశీర్వదించి అభివృద్ధి చేసి, ఏమండి, దేవుడు ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు, అభివృద్ధి చేస్తారంట. ఉమ్, ఆ, నీ పిల్లల్ని దేవుడు దీవిస్తారు. ఉమ్, నీ భూఫలాల్ని కూడా దేవుడు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. సస్యం అంటే ఏంటంటే 2 పంటలు కూడా దీవిస్తారు. నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి దేవుడు ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు, విస్తరింపజేస్తారు. గర్భఫలాలు, ఏమండి, పశువుల మందలు అన్నిటినీ కూడా ఏం చేస్తారంట? ఆయన విధులు కట్టడలు అనుసరిస్తే మనం అది పక్కన పెట్టేసి, నన్ను ఆశీర్వదించండి ఆయన, నేను నా పొలంలో నేను పని చేసుకుంటాను, నీ సన్నిధికి అసలు రావడానికి నాకు ఖాళీ అంటూ లేదు, మీరు చూస్తున్నారుగా ప్రభు అన్నాం అనుకోండి, పర్వాలేదులే అమ్మా, మేము అప్లికేషన్ పెట్టలేదండి, మాకు అసలు ఖాళీ లేదండి, లోన్ మాత్రం ఇవ్వండి అన్నారు అనుకోండి, రూల్ ఉంటుందండి అది. మనం ఏం చేయాలి? రూల్గా ఉండాలి. ఒకవేళగా మన అప్లికేషన్లు అన్న తీసుకువెళ్ళి వెనకబడేస్తారేమో కానీ దేవుడు మాత్రం నువ్వు చేసిన ప్రార్థన ఏం చేయరాయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, సరి చేసుకోవాలి, దేవుని ప్రేమించడం ఆరంభించాలి. దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలు కట్టడలో విధులు అనుసరిస్తారో, దేవునికి ప్రార్థన చేస్తారో, సమస్త జనముల కంటే కూడా, ఏమండి మీకు ఇష్టమేనా? సమస్త జనాల కంటే అంట, బంధువులందరికంటే కూడా ఘనము పొందినవాడు ఎవరు? ఎబ్బేజు చాలా వేదన పడి ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళినా అవమానం, పరిస్థితి అంతా బాగోలేదని ప్రార్థన చేస్తే తన సహోదరులందరికంటే కూడా ఘనము పొందినవాడు ఆయను అని రాయబడింది. ఇక్కడ అంటారు, దేవుడు ఏమంటారు ఏంటంటే, సమస్త జనముల కంటే, బంధువుల్లో కాదండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, దేవుని మాట కరెక్ట్గా నెరవేర్చేటువంటి వాళ్ళు ఏంటంట? సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వాదం సమస్త జనాల కంటే చిన్ని ఇవ్వరండి ఆయన. మనం ఏం చేయాలి? తప్పకుండా ఆశీర్వదించాలి. మనకు కుదిరితే చేస్తాం, కుదరకపోతే మానేస్తాం, అంతే కదా. మనకి కుదిరితే ఓపిక ఉంటే చేస్తాం, ఓపిక లేకపోతే మానేస్తాం. ఎవరేం చేయగలమండి? ఎవరి ఆశీర్వాదం వాళ్ళది. ఇందులో ఎవరు ఆశీర్వదించాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? కొంచెం ఎక్కువ దేవుని మాట జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఏం చేయాలి? మనం ప్రభువా నన్ను నీ సన్నిధికి తీసుకెళ్ళండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే. ఏంటంటని అసలు ఆ రాజరికం అదంతా మర్చిపోయి దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానో ఆశతో ఉండేవారు. ఎవరు? కొంతకాలం శత్రువుల దేశంలో ఉంటేనంటండి, ఆ పాటలు పాడి అన్ని గుర్తు చేసుకొని ఆ చెట్లకి గిటార్లు, సితారాలు అవన్నీ కూడా తగిలించుకొని అవి గుర్తొస్తే బాధ వస్తుంది అంటాడు. ఎవరు? దావీదు గారు. మనం మరి గుర్తుపెట్టుకోవాలి, మనం కరెక్ట్గా దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నో మార్గాలు ఇచ్చారు. మనంతట మనం లేమండి. దేవుడు ఆశీర్వదిస్తేనే, అందుకే పెద్దల దీవెన కావాలని తీసుకెళ్తారు, తల్లిదండ్రుల దీవెన. అందుకే పాపం భోజనాలు ప్రార్థన పెడితే ఊరందరూ వచ్చి దీవిస్తారని చెప్పి, ప్రార్థన లేకపోయినా దేవుడు లేకపోయినా అందరూ చెయ్యి గడిగి వెళ్తే దీవెన అంటారు కదండి. ఏమైపోయింది? అసలైన ఆయన మర్చిపోయి, ఏమండి, అందరూ వచ్చి భోజనం చేసేసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతే అది వేశారు, ఇది వేశారు, వాళ్ళ మోహం వేశారు. ఏమండి, ఎందుకు పెట్టుకోవడం? ఇవన్నీ కూడా దీవెనలా శాపాలండి అవన్నీ. ఏమండి, అది అంటాడు దేవుడు, మీరు పగటి విందైనా రాత్రి విందైనా చేయనప్పుడు ఎవరికి పెట్టండి? కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అంగహీనులకి, ఎవరు ఏమీ లేనటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి పెట్టండి. అప్పుడు మీకు పరలోక రాజ్యంలో మరి మీకు ప్రతిఫలం ఉంటుంది అంటారు ఆయన కదా. వాళ్ళు ఏమన్నా అంటారండి? మీరు పప్పుచారు వేసి పెడితే ఏమన్నా అంటారా? పులిహార పెడితే ఏమన్నా అంటారా? ఇక్కడ మరి ధనవంతులు పెడితే ఏమంటారండి? ఆకే 15 రూపాయలు పడాలి. ఏమండి,
అవునా కదా! దేవుడు చెప్పినవి చాలా ఈజీగా ఉంటాయి గానీ, మనకు కొంచెం కష్టంగా అనిపిస్తా ఉంటది. కాబట్టి చాలా ఈజీ పద్ధతిలో ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చనమాట. కొంచెం మనసు పెడితే మనకు అర్థమవుద్ది. లోకరీతిగా ఆలోచిస్తే మాత్రం బరువైపోతాం. ఏవండీ? అంతేనా కదా! లోకరీతిగా చేస్తే ఏంటి? ఫంక్షన్ పెట్టాలంటే ఏ గిఫ్ట్‌లన్నా పెట్టాలి కదా మళ్ళీ. ఏవండీ? అది పెట్టాలి, ఇది పెట్టాలి బరువైపోతా ఉంటది. కాబట్టి అలా కాదు గానీ, దేవుడు చెప్పిన మాట వినడం ద్వారా మనం ఆశీర్వదింపబడతాం అంటండి. అలాగే తర్వాత చదువు. హ్మ్. హ్మ్. ఆ! దేవుని మాట వినేటువంటి వాళ్ళకి మీలో ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని ఏముండదంట? గొడ్డుతనం అంటే ఏవండీ? పిల్లలు పుట్టరనమాట అండి. అలాంటిది ఉండదంటండి. దేవుడు ఆశీర్వదిస్తారంట. నీ పశువుల్లో కూడా ఉండవు. ఏవండీ? పిల్లలు పుట్టని వాటిని ఉంచుకుంటారండి. ఎన్ని సంవత్సరాలు చూస్తారు? 4 సంవత్సరం చూస్తారు, 5 సంవత్సరం చూస్తారు, 6 సంవత్సరం చూస్తారు. నాకులాంటి ఓపికదైతే కొన్నాళ్ళు చూస్తాను. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక సంవత్సరం చూసి తీసుకుపోమ్మంటారు. ఏవండీ? మీ పశువుల్లో కూడా గొడ్డిది ఉండదంటండి. దేవుని మాట వినగలిగితే. ఆ! హ్మ్. దేవుని అసలు ఆరోగ్యం అంటే ఎక్కడో ఎక్కడో వెతుకుతున్నారు. ఎక్కడ? ఆ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినండి, ఈ రైస్ తినండి, ఆ రైస్ తినండి. ఎప్పుడోనండి, ఇప్పుడు కాదండి. 10 సంవత్సరాల క్రితం మేము సేవకొచ్చిన కొత్తలో అన్నయ్య పిలిసాడు. ఏంటి అని అడిగాను. అడిగితే ఇదంతా మంచి ఆరోగ్యం వస్తదంట. అది ఇది అంటే వైట్ రైస్ తినకూడదంట, కూరగాయలు తినకూడదంట, ఇది తినకూడదు. అసలు దేవుడు పెట్టింది ఎందుకు పెట్టాడు ఇయన్నీ? ఏవండీ? అట్టు తినకుండా ఉండగలమండి? ఏవండీ? ఇడ్లీ తినకుండా నాకు అట్టు ఇడ్లీయే లాగుతది చిన్నప్పటి నుంచి. ఏవండీ? అదేంటది మంచి తిండ్లన్నీ మానేసుకొని ఏదో అంత ప్రాణం మీదకేమొచ్చాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, సమ్మతించి నా మాట వింటే, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. నీ జీవితాంతం కూడా మంచి పదార్థాలు అనుభవించాలంటే ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలండి? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనుసరించాలి. సంతోషంగా ఇంకేమి లేదు, డౌట్ లేదు. నువ్వేదైనా తినొచ్చు. చనిపోయే వరకు కూడా ఏదైనా తినొచ్చండి. అంత ఆశీర్వాదం దేవుడిస్తారు. ఆ! ఏంటంటండి? అసలు సర్వరోగాలు తీసేస్తంట. దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఏముంటది? మంచి ఆరోగ్యం ఉంటది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆరోగ్యం ఉంటది, ఆశీర్వాదం ఉంటది, సంతోషం ఉంటది, సమాధానం ఉంటది, ప్రశాంతత ఉంటది. ఏవండీ? అందరికంటే కూడా పై స్థితి ఉంటది. ఆ! నీ యొద్ద నుండి సర్వరోగాలు కూడా తీసివేస్తానంటారాయన. హ్మ్. హ్మ్. కఠినమైన క్షయరోగాలు. ఇంకా మందులు వేస్తే తగ్గేటువంటివి కావు. అలాంటియి నీకు రానివ్వడు. ఏవండీ? అర్థమవుతుందండి? అంటనివ్వడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళని. దేవుణ్ణి ఘనపరిచేవారికి. మరి ఏది తక్కువ కాకుండానే చూస్తారు. అలాగని మేము ప్రార్థనకెళ్ళొస్తున్నాం గానీ, మోకరించి ప్రార్థన చేయకుండా మానేసామనుకోండి. వస్తాయండి ఆశీర్వాదాలు? ఆయన సన్నిధి కాంతి ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా నీ మీద పడాలి. అర్థమవుతుందండి? ఎంత ప్రధానమంత్రులైనప్పటికి గూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు దానియేలు. ఏవండీ? 7 మార్లు ప్రార్థన చేశాడు దావీదు గారు. వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉందండి? ఎక్కడుంటే అక్కడ చూసుకొని ప్రార్థన చేస్తా ఉండేవారు. కాబట్టి ఎవరైనా ఏ రోగమైనా నీకు రావాలని కోరుకున్నారనుకోండి, ఆళ్ళకే తిరిగి వెళ్ళేలా చేస్తాడంట. అర్థమవుతుందండి? ఎవ్వరు అసలు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు. ఆయన కంట్లో వేలు పెట్టగలరండి ఎవరైనా? ఏవండీ? దేవుని ప్రేమించే వాళ్ళని ఏం చేస్తారంట? ఆయన కంటి గుడ్లా చూసుకుంటారంటండి. ఇక నిన్ను ముట్టడానికి వీలు లేదు. దేవుడు అంటాడు. మరి తర్వాత చూడండి. హ్మ్. 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 చాలండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 4 వచనం ఒకసారి చూడండి. 23 అధ్యాయం 4 వచనం. హ్మ్. హ్మ్. ఏవండీ? ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తా ఉన్నారు. సముద్రాలు వారికి పాయలైపోయి దారిచ్చినియి. యొర్దాను నది పారిపోయింది. శత్రువులందరూ హతమార్చబడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో దేవుని ప్రజలు దూరం నుండి బయలుదేరి వస్తున్నారంటే ఏవండీ? సంతోషంతో వాళ్ళని ఎదుర్కోవాలంటండి దేవుని ప్రజలైన వాళ్ళు. కానీ ఇక్కడ ఒక జనం ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారంట? చూద్దాం. హ్మ్. 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 ఎదుర్కొని రావాలంటండి. అన్నపానాలు తీసుకొని వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారో అని ఎదుర్కొని రావాలి. బిలాము అనేటువంటి ప్రవక్త. మనకు తెలుసు కదండీ! బిలాము అనేటువంటి ప్రవక్త
దేవుని ప్రవక్త, దేవుని కార్యాలు ఎరిగినటువంటి ప్రవక్త వాళ్ళని ఎదుర్కోవడానికి ఎలా తీసుకురావాలంటే ఏం చేయాలంట? ఏమండి? అన్నపానాలు తీసుకొని, ఆహారాలు తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారో మొదటిగా వాళ్ళ కడుపు నింపిన తర్వాత ఏమండి అబీగైలు ఏం చేసిందండి? ఆహారం పట్టుకొని ఎదుర్కొంటూ వెళ్ళింది. అవునా కదా? మరి కష్టాల్లో ఉన్న వారికి కూడా ఆహారం తీసుకెళ్ళడం సాంప్రదాయం అనమాట. దేవుడు చెప్తున్న మాట, మీరు ఐగుప్తులోంచి బయలుదేరి వస్తూ ఉండగా అన్నపానములు పుచ్చుకొని మిమ్మల్ని ఎదుర్కొనక శపించడానికి బయలుదేరారంటండి. ఏమండి, నీవు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీకు విరోధంగా ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు నా మాట చెల్లుబాటు అవుద్దని అప్పటి వరకు నిజంగానే జరుగుతాయి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి విషయములో గన ఒకవేళ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటే మనుషులు గన శపిస్తే గనక, ఆ పాస్టర్ గారు అన్నారు అనుకోండి, అయిపోయింది, అక్కర్లా, మీరేం బాధపడిన అవసరం. దేవుని యందు భయభక్తులు నీకుంటే గనక, నీవు దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వ్యక్తివైతే గనుక దేవుడు ఏం చేస్తారంటండి? ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరిదో శాపం వచ్చి కొట్టుకొని పోయి ఎగిరిపోయేలా చేయడు. అర్థమవుతుందండి? కొన్ని కార్యాలు ఎందుకు జరిగినాయి అంటే వాటి లోతు మనకు తెలియదు. మనం వాటిని విమర్శించడానికి కూడా సరిపోండి. దేవుని న్యాయం ఎలా ఉంటుందో తర్వాత తేలుతుంది, ఇప్పుడు కాదండి. కాబట్టి ఆయన ప్రజల యొక్క సహనాలు బయట పెట్టడానికి, ఆయన రాజ్యం ఇవ్వడానికి, ఒకవేళ వాళ్ళ బ్రతుకులో సరిపోవడానికి అలా చేస్తారు. అంతేకాని దేవుడు ఏం చేస్తారంట? ఎవరి శాపం నీ మీదకి రానివ్వడం, ఎవడో చేతబడి చేస్తే నీకు అంటనివ్వడం. అర్థమవుతుందండి? ఒకళ్ళు శపించారనుకోండి, ఏమండి ఆ అమ్మాయి ఏం చేసింది? దుమ్మెత్తి పోసింది, అందుకే ఇలాగైపోయింది. ఏమండి నువ్వేం చేసావు? దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏమవుతుంది? నీకు తగులుతుంది. నీవు గాన దేవుని ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తే శాపాలన్నీ ఏమవుతాయంట? దేవుడు నిన్ను అన్నారనుకోండి, ఆశీర్వదించునుగాక అంటాడు. ఏమండి ఏది చెప్పినప్పటికి కూడా, నీ గొర్రెలు అంటే నశింపజేయునుగాక అని వాళ్ళు అనకముందే దేవుడు ఏం చేస్తారంట? దేవుడు ఆశీర్వాదంగా మారుస్తారంట. మనకేమీ నష్టం కాదు. ఒక్కోసారి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏమండి ఇప్పుడు ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు అంటే, ఏమండి అతి చిన్న వయసులో చనిపోయారు. వాళ్ళ భార్య ఏం చెప్తుందండి? వాళ్ళ భార్య ఏం చెప్తుంది? ఏమండి గ్లాడిస్గా అనేటువంటి ఆవిడ ఇద్దరు పిల్లల్ని, తన భర్తని ఏమంటే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే నేను క్షమించాను అని చెప్పి, నీ శత్రువులు ఇక్కడ ఉన్నారమ్మా, ఒకసారి బయటికి రా అని చెప్పి వాళ్ళ శత్రువుల్ని ఎదురుగుంట పెడితే, అమ్మాయి ఏముందంటండి ఆవిడ, గ్లాడీస్ గారు ఏముందంట? బాబు గాడ్ బ్లెస్ యూ, ఏముంది, జీసస్ లవ్స్ యూ, ఐ లవ్ యూ అన్నట్టు ఇక్కడ ముద్దు పెట్టిందంటండి. వాడికి ఏమైందండి? వీడిని తీసుకెళ్ళి ఊరేయండి అంటే ఏమాత్రం గుండె కరుగుద్దండి? కరగదు కదా. దానికి వల్ల ఫలితం ఏమన్నా ఉంటుందా? ఉండదు. మనం చేసిన భక్తి కూడా ఏమైపోద్ది? వృధా అయిపోద్ది. కానీ ఆవిడ ఎప్పుడైతే ఇక్కడ ముద్దు పెట్టిందో, ఆయన ఇంకా మనసు మారిపోయి, అమ్మ నీ దగ్గరే పని చేస్తాను, దేవుని స్తోత్రం చెప్దాం, ఈసారి కాడ నుంచి అమ్మగారికి అన్నీ చేసి పెట్టే బాధ్యత ఎవరిది? చంపేశాను కదా నేను. దేవుని సేవకుడు అయ్యాడు అతను, మంచి సేవకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు జెసికా ఈవిడ కూడా నేను క్షమించాను, వదిలిపెట్టేయండి. అంతగా ఇప్పుడు క్రైస్తవులు అందరూ తడాక ఏంటో చూపిస్తాం అని అందరూ అంటుంటే, తన భార్య ఏమంటుంది? నేను క్షమించాను, వాళ్ళని ఏం చేయొద్దు. అసలు వాళ్ళు ఏమండి వద్దు అంటే ఎవరేం చేస్తారండి? దేవుడు చూసుకుంటారని. కాబట్టి వాళ్ళు అంత ఎదిగారని చూపించడానికి దేవుడు ఆ ప్రవీణ్ గారిని అప్పగించి ఉండొచ్చు. అంతేకాని పరలోకంలో గొప్ప స్థానం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే శాపాల ఆశీర్వాదాలుగా మార్చుతాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. చూడండి ఒకసారి అలాగే కీర్తన 115:12.
యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఏంటంటండి, దేవుడికి దేవుని దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి మనం బ్రతికి ఉన్నామండి. దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఉమ్, ఉమ్. ఏం చేస్తాడు ఆయన? నమ్మకం ఉందండి? ఏమోనండి, కాసేపు మా కుమారు ఏదో చెప్తుంది అలా వింటూ ఉంటారా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మళ్ళీ మర్చిపోలేదండి, అందుకే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. అహరోను వంశస్థులను ఏం చేస్తారంట ఆయన? అహరోను వంశస్థులు అంటే ఎవరు? దేవుని ఆజ్ఞలు కట్టడలో గాయకునేటువంటి వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తారంట ఆయన? ఆశీర్వదిస్తారండి. ఆయన యందు భయభక్తులు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏం చేస్తారు? దేవుడు ఆశీర్వదిస్తారు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే దేవుడు ఏం చేస్తారు? మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఏం చేస్తారు? ఆయన వృద్ధి పొందిస్తారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అసలు ఆశీర్వాదాలు రావట్లేదు అనడానికి మనం దేవుని మీద నింద వేద్దామా, లేకపోతే మన ప్రవృత్తిని మనం ఏం చేద్దాం? ఒక్కసారి పరీక్షించుకోవాలి. అవునా కదా? దేవుడు ఆశీర్వదిస్తారు. మనం ఎంతో కష్టపడుతున్నాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదంట. 10:22 మరి సామెతల్లో. మరి నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ అవుదండి. నువ్వెంత ముందుకు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు అనమాట. యెహోవా మన పిల్లల్ని వృద్ధి పొందిస్తారు. మరి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కదా. అలాగే ప్రసంగి 5:19 ఏంటంటే దేవుడు అంట ఒకళ్ళకి ఏం చేస్తారంట? ధనం ధాన్యం సమృద్ధి ఇచ్చి ఇక్కడ చూడండి, దేవుడు అంట ఒకరికి ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగాన్ని అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోవడానికి, కష్టార్జితం అంతా కూడా మందు సంతోషించడానికి వీలుగు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదని అనుకొనవలెను. నా చేతుల కష్టార్జితం అనుకోవద్దు, ఏమండి, నా బలం అనుకోవద్దు, నా శక్తి అనుకోవద్దు. దేవుడు కలుగు చేసినటువంటి ఆశీర్వాదం అని నువ్వు చెప్పాలంట. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నా. ఒక మాట చదివి ముగిద్దామండి. మరి 2 దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 10వ వచనం అండి. 31:10. యెహోవా మందిరములోనికి ఏంటంటండి? జనులు కానుకలు, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తేవడం మొదలుపెట్టినప్పటి నుండి అప్పుడు వరకు ఏంటంటే కష్టాలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. అయితే మందిరం పాడైపోయింది. హిజ్కియా రాజుగా సింహాసనం అధిష్ఠించాడు. వెంటనే తను మొట్టమొదట చేసినటువంటి పని ఏంటి అంటే మందిరాన్ని బాగు చేయడం. ఏమండి, ఏ టైంలో ఏ పండుగలు చేయాలి? ప్రతి విశ్రాంతి దినం కూడా దేవుని సన్నిధిలో విశ్రాంతి దినాలు స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఉదయం సాయంకాలం నైవేద్యాలు స్టార్ట్ అవ్వాలి. పాటలు పాడేవాళ్ళు మొత్తం అంతా దావీదు గారు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చేయడానికి ఆరంభించి, మరి మీ ప్రథమ ఫలాలు దశమ భాగాలు అన్నీ తీసుకురండి మందిరానికి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు, ఎవరు అశ్రద్ధ చేయవద్దు అని హిజ్కియా ఒక సేవకుడు వలె చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేశారంటండి? అందరూ తీయవడం మొదలుపెట్టారంటండి. వాళ్ళంట కానుకలు తీసుకురావడం, వేయడం అలా చేస్తే 3 నెలల్లో, ఎన్ని నెలలండి? 3 నెలల్లో వాళ్ళు కొంచెం పైనుంచి చదవమ్మ, అక్కడే ముగించినన్నది 7వ మాసం మందు 7వ వచనం నుంచి అంటే 4వ మాసం అనమాట. 4 మాసాలు. ఏమండి, 3వ మాసంలో చెప్పడం జరిగింది వాళ్ళతో. 7వ మాసం మందు ముగించారంట. అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. దశంభాగాలు ప్రథమ ఫలాలు ప్రతిష్టార్పణలో తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. రాజుగారు వాటిని చూడడానికని వచ్చారు. 3 నెలలు ఆగి వచ్చారు. ఆయన వచ్చేసరికి ఆ యొక్క కుప్పలు, ఆ రాసులకి ఏమండి రాజుగారు ఆశ్చర్యపడ్డారు. ఇంత ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే, మేము దేవుని సన్నిధికి కానుకలు తేవడం ప్రారంభించినప్పటి నుంచి మేము ఎంత తిన్నా కానీ మిగిలిపోతానే ఉంది.
దేవుని స్తోత్రం చెప్తాం. మరి దేవుని మందిరం కట్టడిలో మనం అనుసరించగలిగితే చాలా ఆశీర్వాదాలు ఉంటాయండి. హగ్గయి గ్రంథం మీరు చదువుకున్నట్లయితే మీ ప్రవర్తన కోసం ఒకసారి ఆలోచించుకోండి అంటాడాయన. మీకు ఏది తీసుకొచ్చినా ఇంటికి తీసుకొచ్చే లోపులోనే ఆ లోన్ వచ్చింది అంటే అటు పోతుంది. ఏమండి ఈ పంట వచ్చిందంటే ఇటు పోతుంది. దేనికి సరిపోవట్లా. ఒకదానికి కూడా సరిపోవట్లా. మన ప్రవర్తన కోసం మనం ఆలోచిస్తేనంటండి ఏమండి మీరు పర్వతాలు ఎక్కి మ్రాణులు తీసుకొచ్చి నా కోసం మందిరాన్ని కట్టి మరలా నేను చెప్పిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం ఆరంభిస్తే గనక మరి నేను ఆశీర్వదిస్తాను అంటే వాళ్ళు మనసు మార్చుకొని ఇది గొప్ప పని అని చేయడం మొదలు పెడితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ అధ్యాయం 2వ అధ్యాయం చివరిలో ఇది మొదలుకొని నేను మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. దేవుడు మన ప్రవర్తన కోసం మనం ఆలోచించాలి. ఆకలి ఎంత తిన్నా సమృద్ధి ఉండట్లేదంట. వాళ్ళకి తిన్నట్టు అనిపించట్లేదంట. అది కష్టం కదండి. దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగితే తీరట్లా, పొట్ట టైట్ అయిపోతుంది, మంచినీళ్ళ మీదే ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుంది కదా. చలి అంట ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఆగట్లేదంటండి. మీ ప్రవర్తన కోసం మీరు ఏం చేయండి, ఆలోచించుకోండి అంటాడు. ఈ సంవత్సరం మరి ఈ ఆరంభ దినంలో ప్రభువా మమ్మల్ని క్షమించండి, మీ అందు భయభక్తులు కలిగి నేను ఉండాలి, నన్ను ఆశీర్వదించండి అయినా ఇంతవరకు పొరపాట్లు చేశాను, తప్పులు చేశాను, ఈ రోజు నుంచి అన్నీ సరిచేసుకోవడానికి మీ ఆత్మ నాకు తోడుగా ఇవ్వండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారండి, దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదిస్తారు. ఏమండి ఆయన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింప చేస్తారు. ఆయన మీకు ఆలోచన చెప్తారు, మీరు నడవలసిన మార్గాల్లో నడిపిస్తారు. దేవుడు మీకు తోడుగా ఉంటారు. శాపాలు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. మీ పిల్లలు వృద్ధి పొందుతారు. 1000 రెట్లగునట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ వద్ద నుండి సర్వరోగాలు తరిమి వేస్తాడంట, తీసివేస్తాడంట ఆయన. కాబట్టి ఇంత ఆశీర్వాదాలు, ఇంత దీవెనలు ఉంటే మనం ఏం చేయట్లేదండి, వాటి వైపు చూడట్లే, ఎక్కడెక్కడో చూస్తున్నాం. ఏమండి అంతే, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, రకరకాల పద్ధతులే. కానీ మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకుంటే మన స్థితి అంతా మారడానికి అవకాశం దేవుడిచ్చాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.